ఎప్పుడు మొదలవుతుంది? చాలా పుట్టినప్పుడు మన చెప్పు పర్వాలేదు, చెయ్యి తీరుతాను చెప్పడానికి కదా. ఫస్ట్ మాటలు మొదలవుతుంది. మాటలు దేని నుండి మొదలవుతుంది, తర్వాత మాటలు తర్వాత ఆలోచన మొదలవుతుంది. లోతైన ఆలోచన ఎప్పుడు మొదలవుతుంది? సో లోతైన ఆలోచన అనేది చాలా వరకు 12 సంవత్సరాల తర్వాత కానీ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత లోతు తిరుగుతానే ఉంటుంది. మరి ఆ ఆలోచన ఏ వ్యక్తి ఆలోచన ఒకలాగా ఉండదు. ప్రతి వ్యక్తి ఆలోచన విధానం కానీ దృక్పథం కానీ చాలా వరకు వేరువేరుగా ఉంటుంది. కొత్త లేదు ఉండకపోవచ్చు. చాలా వరకు పాపం చూస్తున్నాను అక్కడి నుంచి. సో ఫస్ట్ ఏం చేసిందంటే స్టేజ్ మెట్టు వరకు వచ్చేసి వెనక్కి వెళ్ళింది. తర్వాత ఒక మెట్టు ఎక్కింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత రెండో మెట్టు ఎక్కింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పైన వచ్చి మనిషి నైజం తత్వం అంటే జాగ్రత్తగా పరిశీలించి పర్యవేక్షించి ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎదుగుతూ ఉంటాం. అది సహజ లక్షణం. ఇట్ ఈస్ బార్న్ న్యాచురల్ ఫర్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. సో ఈ ఆలోచన విధానం అనేది ఎలా ఏర్పడుతుంది? సో మనం పుట్టి పెరిగిన విషయాలు, పుట్టి పెరిగిన మనం పెంచిన వాళ్ళ నుంచి, మనం పెరిగిన సమాజం నుంచి, సో వీటన్నిటి ద్వారా మన భావోద్వేగాల మీద నుంచి వాటన్నిటి నుంచి ఒక ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది. ఒకసారి మా ఇంట్లో మా పిన్ని మా అన్నయ్య అబ్బాయి వచ్చాడు. ఏం కూర మీ ఇంట్లో అని చెప్పి మా పిన్ని తన మనవని అడిగింది. పప్పు అని చెప్పాడు. ఎందుకు అబద్ధాలు ఆడతారు, ఇంట్లో చికెన్ కూర కదా మీది అని చెప్పి మా పిన్ని అన్నాడు. ఆ వయసులో పిల్లలకి ఇమాజినేషన్కి నిజానికి వ్యత్యాసం తెలియదు. ఇమాజినేషన్కి నిజానికి వ్యత్యాసం తెలియదు. ఆ టైంలో ఏదో అడిగారు, ఆయన ఏదో చెప్పాడు. ఎందుకు అబద్ధాలు ఆడతావు అని చెప్పి ఈమె కొంచెం విమర్శించింది. అబద్ధం అంటే ఏంటో తెలియదు బాబుకి, అబద్ధం అంటే ఏంటో తెలియదు. నువ్వు అబద్ధం ఆడేవని చెప్పి నిన్న వేశావు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎవరు వచ్చారంటే రే నేను లేదని చెప్పు అసలుకి అంటే ఇంట్లో లేదని చెప్పు. తర్వాత వీళ్ళు ఏమన్నా అబద్ధం ఆడితే పనిష్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది? అబద్ధం ఆడటం నేర్పించి తిరిగి నేను అబద్ధం ఆడితే పనిష్మెంట్ వచ్చింది. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అంటే ఒక అయోమయం, ఒక గందరగోళం. ఈ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్లో, ఈ కన్ఫ్యూజన్ యొక్క ఆలోచన విధానంలో గందరగోళానికి గురైన మనసు కానీ మైండ్ సెట్ కానీ ఏదైతే ఉందో, తను చెప్పే మాటలు, తను చేసే పనులకి ఎవరు దాన్ని ఓన్ చేసుకోలేదు, సొంతం చేసుకోలేదు. మైండ్ సెట్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. తను చెప్పే మాటలు కానీ తను చేసే పనులు కానీ వాళ్ళు సొంతం చేసుకోలేదు. సొంతం చేసుకోనప్పుడు ఇది నువ్వు చేసావా అని చెప్పగానే సొంతం చేసుకోలేదు కాబట్టి ఏదో ఒకటి చెప్తాడు, మళ్ళీ అది అబద్ధమైపోతుంది. కాబట్టి చిన్నప్పుడే నువ్వు అబద్ధమాడావు,
తప్పు చేశావు, నువ్వు దొంగతనం చేశావు అని చెప్పి నిందిస్తూ ఉంటే మనము వాడిని అందులోకి దోసేస్తున్నాం, అందులోనే దిగించేస్తున్నాం. సో మన మధ్యన పేషెంట్ ఒక సో సైకాట్రిక్ పేషెంట్, సార్ మీరు నన్ను ఆ సింగిల్ సెల్లో పడేస్తున్నారు నాకు తెలుసు అని చెప్పేశాను. బాబు నేను ఈ సింగిల్ సెల్లో పెట్టాను, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను చెప్పాను. భరోసా ఇచ్చాను, ఖచ్చితంగా నేను పెట్టాను. కానీ అదే మాట రిపీట్ చేస్తూ ఎంత గొడవ చేసి అందరూ తిట్టేసి కొట్టేసి అందరూ బలవంతంగా సీరియస్గా ఆయన కేసుగా ఆయనే చేస్తారు. కాబట్టి ఆయన ఏదైతే వద్దు అని అనుకుంటున్నాడు, వద్దు అని భయపడుతున్నాడు, తన ప్రవర్తన ద్వారా తన ఆలోచన ప్రవర్తన దీని ద్వారా వద్దనుకున్న విషయంలోనే ఇరుక్కుపోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే శూద్రుడు ఆ రోజు ఉన్నారు, బుద్ధుడి కాలం. ఇటువంటి పరిస్థితులు శూద్రుడు బుద్ధుని కాలంలో ఉన్నారు. శూద్రుడు ఎవరు? ఎక్కడి నాగాచార్యుడు, అంతకుముందు సింహనారాయణ కలిసి వాళ్ళతో స్వేచ్ఛ సమాధానం వీటన్నిటితో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. సో బ్రాహ్మణులు ఎవరైతే ప్రవేశించడం గురించి వీళ్ళందరూ ఆక్రమించుకోవాలని చెప్పి బలవంతంగా బానిసలు చేశారు. ఫస్ట్ బలవంతంగా బానిసలు చేయడానికి సుమారు 15 సంవత్సరాల సమయం పట్టింది. ఒక్కసారి వాళ్ళు బలవంతంగా వాళ్ళు బానిసలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి శ్రమ తప్పింది. ఎందుకంటే వాడు బానిసగా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన చేసే పనులు ఆయన బానిసగానే ఉంచుతున్నాయి. బానిస బతుకు నుంచి బయటపడే ప్రయత్నం కానీ చేయటం లేదు. సో ఈ విషయంలో బుద్ధ చిన్నప్పటి నుంచి గమనిస్తూ, అరే వీళ్ళందరూ బానిసగా బతుకుతున్నారు, ఎందుకు ఈ బానిస బతుకు నుంచి బయటపడే ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు బానిస బతుకు నుంచి బయటపడే ప్రయత్నం చేయదు? ఎందుకంటే బానిస బతుకు అలవాటైపోయింది కాదు, బానిస బతుకు అలవాటైపోయింది కాదు. అలవాటైంది చెడైనా సరే, దానివల్ల నష్టం కలుగుతున్నా సరే, అందులో నుంచి బయటపడడానికి చాలా కష్టం. ఉదాహరణ చెప్తాను. చాలా మంది మందు బానిసలుగా ఉంటారు కదా, మందుకు బానిసలు ఉంటారు. చాలా మంది మందు బానిసత్వం అనేది ఆరోగ్యానికి చేటు అని తెలిసినా సరే, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చేటు అనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా సరే ఎందుకు అందులో నుంచి బయటపడలేకపోతున్నారు? అది అలవాటైపోయింది కాదు. ఈరోజు మార్నింగ్ ఒక ఉదాహరణ వచ్చింది. నా దగ్గర ఒక పేషెంట్ ఏమని చెప్తుంటాను, మా నాన్నగారు చనిపోయారు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా అమ్మగారు చనిపోయారు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చనిపోతుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. ఇదే సందర్భం బుద్ధుడు కూడా ఎదురైంది. అయ్యా నా కొడుకు చనిపోయాడు, నువ్వు బతికించు అని చెప్పి ఒక తల్లి బుద్ధుడి దగ్గర కొడుతుంది. సో బుద్ధుడు ఏమంటాడు, ఊర్లోకి వెళ్ళి ఎవరైతే నీకు ఒక చెంచా కానీ ఒక చేరు కానీ బియ్యం దానం ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు బియ్యం తీసుకొస్తే నీ కొడుకు బతికిస్తాను బుద్ధుడు. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉంటుంటారు, వాళ్ళ ఇంట్లో చావు చూసి ఉండకూడదు. అటువంటి కుటుంబం నుంచి ఒక గ్లాసు బియ్యం తీసుకొస్తే కనుక నేను
మీ అబ్బాయిని బతికిస్తానని చెప్పేసి బుద్ధిగాడు ఆమె తిరిగి తెలుసుకుంటుంది చావు అనేది మరణం అనేది అందరికీ వస్తుంది అని. అది రియలైజేషన్. బైబిల్లో జీసస్ ఏం చేస్తాడు, ఒక అతన్ని మరణం నుంచి లేపేస్తాడు. జరిగిందో లేదో మనకు తెలియదు కానీ అందులో అలా ఉంటుంది. సో ఏమిటి, ప్రాణం విలువ తెలిసింది, ఇతరులకి ప్రాణం విలువ తెలిసింది. ఎలా చెప్పొచ్చు, దారుణమైన అలవాట్ల నుంచి ఒక జబ్బుకు గురైన తర్వాత కూడా, ఆ జబ్బు నుంచి బయటపడిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అలవాటు వెళ్ళిపోతున్నారు చూడండి. ఈ జబ్బు కారణమైన అలవాటు వెళ్ళిపోతున్నారు చూడండి. దాని అర్థం ఏంటి, విలువ తెలియకుండా అర్థం. సో ఎప్పుడైతే ఆమె తిరిగి వచ్చి అందరూ ఇదేంటిది ఎవరొకళ్ళు చనిపోవాల్సింది అన్న విషయం తెలుసుకోగానే ఆమెకు రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఇది సాధారణ చెప్పేసి వెళ్ళిపోతుంది, తన కొడుకు తీసుకుని బాధపడుతుంది, మానేసుకుంటుంది తను. కానీ ఇక్కడ నాకు ఎదుర్చిన పరిస్థితి ఏంటంటే, అందరూ చనిపోతారన్న సంగతి నాకు తెలుసు డాక్టర్, ఎవరు ఎవరికాలం ఉండరు అన్న విషయం నాకు తెలుసు. అయినా సరే నేను బాధపడుతున్నాను, అయినా సరే ఆ బాధను ఇలాంటి విడిచిపెట్టి నాకు. సో బుద్ధుడి సమయంలో ఉన్న పరిస్థితి, ఈ సమయంలో ఉన్న పరిస్థితి. బుద్ధుడి సమయంలో శూద్రుడు, ఇప్పుడు కులాలు. రెండింటికి తేడా ఏంటి? శూద్రుడు అంటే అందరూ ఒకటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా మిగిలిన వాళ్ళందరూ శూద్రులే. 85% మంది, 85% మంది మొత్తం శూద్రులు ఒకటిగా ఉన్నారు. బానిసలందరూ ఒకటిగా ఉన్నారు. బుద్ధుడు ఒకడు వచ్చాడు, వాళ్ళకి ఆలోచన విధానం నేర్పించాడు, వాళ్ళకి జ్ఞానం పంచాడు. ఇన్నాళ్ళు మమ్మల్ని దోచుకున్న బ్రాహ్మణుడి మీద వాళ్ళు తిరుగుబాటు చేయలేదు, వాళ్ళ మీద యుద్ధము చేయలేదు, యుద్ధము చేయలేదు. కానీ వాళ్ళు బానిసలుగా ఉండటానికి బ్రాహ్మణులు చేసిన అలవాట్ల నుంచి దూరం చేసుకున్నారు, దూరం అయ్యారు. ఎప్పుడైతే బానిసలు కాదు అని వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారో, బానిసలు చేసే పనుల నుంచి దూరంగా ఉన్నారు, దోపిడీకి గురవ్వలేదు. అప్పుడు దాకా అందరి పేరుతో మొత్తం దోచుకునేవాడు. మేము ఇక దోపిడీకి గురవం, ఎందుకంటే మీ బానిసలు కాదు, మీ బానిసగా ఉండదలుచుకోలేదని చెప్పేసి యజ్ఞం నుంచి దూరంగా వచ్చేసారు. అప్పుడు చదువుకున్నారు, వ్యాపారాలు చేశారు, రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ 40 లక్షల విద్వాంసుల ఏకశిల ఇవన్నీ కట్టించుకున్నారు, రాజులయ్యారు. కేవలం ఒకే ఒక బుద్ధి, ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పంచడం వల్ల ఇలా మొత్తము భారతదేశంలో ఒక ప్రపంచం వచ్చింది అనుకో. ప్రపంచ దేశంలో అత్యున్నతంగా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. 30% ఒప్పుకుంటారు, 30% జీడిపి అనుకుంటారు సార్. అప్పుడు ప్రపంచమంతా 100 రూపాయలు సంపాదిస్తారు, భారతదేశం ఒకటే 30 రూపాయలు సంపాదించారు, మిగతా ప్రపంచం అంతా 70 రూపాయలు సంపాదించారు. అంత బాగా అభివృద్ధి చెందిన భారతదేశం. కాకపోతే అక్కడ సమానత్వం వచ్చింది, సోదరభావం వచ్చింది, సౌభ్రాతృత్వం వచ్చింది. ఒక మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఒక వ్యక్తి కాదు, బుద్ధ వ్యక్తిపరంగా ఎప్పుడు వ్యక్తిగతంగా చూడలేదు. అందుకనే బుద్ధుని సిద్ధాంతాలలో సిద్ధార్థ చెప్పింది సిద్ధాంతం, సిద్ధార్థము. బుద్ధుని చెప్పిన సిద్ధాంతాలలో బుద్ధునికే చోటు లేదు. బుద్ధం శరణం తెచ్చామని సత్యంగా చెప్పారు. బుద్ధుని ఉపయోగించేవాడు బుద్ధుడు అవుతాడు, అంతేగాని బుద్ధుడు శరణం కోరడం కాదు. సో బుద్ధుని చెప్పిన సిద్ధాంతాల్లో బుద్ధునికే చోటు. తప్పు ఎవరు చేసిన సరే తప్పే, ఒప్పు ఎవరు చేసిన సరే ఒప్పే. నేను ఏది చేసినా సరే రైట్, నువ్వు ఏది చేసినా సరే తప్పంటే అది అసమానత్వ సిద్ధాంతం అవుతుంది. సో ఎప్పుడైతే సమానత్వం, సోదరభావం, సౌభ్రాతృత్వం వీటితో భారతదేశం బాగా అభివృద్ధి చెందింది.
అసమానత సిద్ధాంతాల వలన లబ్ధి పొందిన బ్రాహ్మణ వర్గం కావచ్చు, బ్రాహ్మణీయ వ్యవస్థ కావచ్చు, తట్టుకోలేక మళ్ళీ తిరిగి బానిసత్వాన్ని, బ్రాహ్మణ వ్యవస్థని, బానిసత్వాన్ని చెప్పాలంటే బ్రాహ్మణ వ్యవస్థని నెలకొల్పాలని ఆలోచించారు. బ్రాహ్మణ వ్యవస్థని నెలకొల్పాలంటే ఇంతకు ముందున్న వ్యవస్థని మనం నెలకొల్పితే అదే బుద్ధుని సిద్ధాంతాలు పట్టుకుని తిరిగి మళ్ళీ వీళ్ళు రాజులు, తిరిగి మళ్ళీ రాజ్యం వెళ్తారు. అలా జరగకూడదు. జరగకూడదంటే కనుక శూద్రులందరినీ మళ్ళీ విడగొట్టాలి. శూద్రులందరిలో అసమానత భావజాలం రావాలి. కాబట్టి బ్రాహ్మణ పెత్తనానికి కానీ ఆధిపత్యానికి కానీ ఒప్పుకోమని ఆనాటి పుష్యమిత్ర శృంగుడు బృహత్తుడనే అశోకుని నిర్మాణాన్ని చంపేసి ఒక జీవో పాస్ చేశారు. ఖచ్చితంగా బ్రాహ్మణ పెత్తనాన్ని ఒప్పుకోవాలి. సో ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, జనరల్గా ఏదన్నా భయంకరమైన సిచ్యువేషన్ మనం ఎదురైనప్పుడు మనిషి 3 రకాలుగా ప్రవర్తిస్తాడు. రియాక్షన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. నాకు లాక్డౌన్ వచ్చినప్పుడు ఏం జరిగింది? లాక్డౌన్ ఉండిపోమని చెప్పేసి కొంతమంది ఇళ్లలో ఉండిపోయారు, కొంతమంది మీరేదో నాకు చెప్పేది నాకు కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు తనటం మొదలు పెట్టారు. కొంతమంది పారిపోయారు, కొంతమంది ఎదురు తిరిగారు. మనిషి సహజ ప్రవర్తన విపత్తు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. కొంతమంది విపత్తుకు లొంగిపోతారు, కొంతమంది విపత్తుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, కొంతమంది విపత్తుని ఎదురు తిరుగుతారు. కానీ అక్కడ కావాల్సింది ఆలోచన. ఈ విపత్తు ఇంటికి వచ్చింది. సో ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ వ్యవస్థను నెలకొల్పాలని చెప్పి అప్పుడు ఆనాటి పుష్యమిత్ర శృంగుడు ఒక జీవో తీసుకొచ్చారు. అప్పుడు కూడా ప్రవర్తన 3 విధాలుగా ఉన్నాయి. కొంతమంది బ్రాహ్మణ పెత్తనానికి లొంగిపోయారు, కొంతమంది బ్రాహ్మణ పెత్తనం నుంచి తప్పించుకుని దూరంగా పారిపోయారు, కొంతమంది ఎదురు తిరిగారు. లొంగిపోయిన వాటిని ఓబీసీస్ అయ్యారు, అడవుల్లో పారిపోయిన వాళ్ళు ఎస్టీలు అయ్యారు, ఎదురు తిరిగిన వాళ్ళు ఎస్సీలు అయ్యారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఇది కుల వ్యవస్థ మీకు అక్కడ బాగా నిచ్చెన మెట్ల వ్యవస్థ అని చెప్పి మీకు అందరికీ బాగా తెలుసు. ఏ కులంలో ఉన్నవాళ్ళు వాళ్ళ రాజ్యం, వాళ్ళ దేశం, వాళ్ళు వేరే కులంతో కలవరు. సో ఇట్లా యూదులుగా ఉన్న ఒకళ్ళు వస్తే మేల్కొన్నారు. ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చి ఏం చేశారు? ఒకళ్ళు కలవకుండా చేసి ఏ ఒక్కడు వచ్చి జ్ఞానోదయం చేసినా సరే నువ్వు చెప్పింది నాకు అని చెప్పి ఎవరి జ్ఞానాన్ని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళే జ్ఞానం పరిగణించి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ, ఒక రీతిని కానీ ఏది నిర్మించలేము అంటారు. అది కుప్పకులు కొంత ఎప్పటికైనా సరే. కాబట్టి ఈ కులం పునాది ఎట్లా వచ్చింది? అసమానత్వ భావాలు. అప్పట్లో బ్రాహ్మణులు ఒక్కడే శూద్రుడు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే శూద్రుని తప్పు చేసి చూశారు. శూద్రులందరూ ఒకళ్ళొక తప్పు చేసుకుని చూస్తున్నారు. ఏ ఒక్కళ్ళు కాదు, ఏ ఒక్కళ్ళు తిరుగుతున్నారు. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, తిట్టుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ అసమానత భావాజాలం వలన ఏర్పడిన ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో తిరిగి సమానత భావాజాలంతో ఏర్పడాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రాశారు. సో రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ స్వేచ్ఛా సోదరం, సమానత్వం చాలా మంది నేను ఇది ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నాను అనుకుంటారు. కానీ ఇది బుద్ధుని సిద్ధాంతాల నుంచి నేను తీసుకున్న విషయం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పారు. చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే రాజ్యాంగం రాయటానికి ఇదేంటంటే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారికి ఎవరి
కానీ రికమెండ్ చేశారనే విషయం చాలా పొరపాటు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజకీయ తెలివితేటలతో రాజ్యాంగం రాసే హక్కు అని అనుకో, నేను పదం కరెక్ట్గా ఉపయోగిస్తున్నా తెలియదు, కానీ రాజ్యాంగం రాసే విధంగా ఆయన పరిస్థితులు ఆయన అనుకూలంగా చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత వివరంగా మాట్లాడుతున్నాం ఆ విషయం గురించి. సో ఇక్కడ నా దగ్గరికి ఈ పేషెంట్ గురించి కానీ ఆ విషయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక బానిసత్వము బతుకు అలవాటు అయిపోతే కనుక అందులో నుంచి బయటపడటం చాలా చాలా కష్టం, చాలా కష్టం. కానీ మనం వేయాల్సింది ఒక్క అడుగు మాత్రం. నా పేషెంట్కి ఏం చెప్పాను, మీకు సంతోషము ఒక పక్కన ఉంది, దుఃఖము 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీకు ఏది తీసుకోవడం సులభంగా ఉంటుంది? జనరల్గా పక్కనే ఉన్న సంతోషాన్ని తీసుకోవడం సులభంగా ఉంటుంది, కానీ ఆమెకు 1 కిలోమీటర్లో ఉన్న దుఃఖాన్ని తీసుకోవటం చాలా తేలిగ్గా ఉంది. బానిస బతికి అలవాటు అయిపోయి, కుల వ్యవస్థకు అలవాటు అయిపోయి, కుల వ్యవస్థ నుంచి బయట పడటం కన్నా సరే కుల వ్యవస్థలో ఉండటానికి మనం చాలా సులువుగా ఉంటుంది. కుల వ్యవస్థ నుంచి బయటపడాలంటే కనుక దీనికి కారణం ఏంటి, దీని యొక్క భావజాలం ఏంటి, దీన్ని సృష్టించింది ఎవరు, దీన్ని నడిపింది ఎవరు, బతికించేది ఎవరు, ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్పించి కుల వ్యవస్థ నుంచి బయటపడే మార్గం మనకు. కాబట్టి ఇంకొక విషయం, ఇందాక మనం ఏమైనా చెప్తున్నాము, బుద్ధుడికి వచ్చినప్పుడు ఆమెకు తెలిసిపోయింది, ఏమైనా ఆమెకు తెలియలేదు అందరూ చనిపోతారని. తెలుసుకున్న తర్వాత ఆమె దుఃఖం తగ్గింది. ఇక్కడ ఏం తెలిసింది, ఏమి ముందే తెలుసు అందరూ చనిపోతారని, కానీ దుఃఖాన్ని అలాగే ఆశ్రయించుకుని కూర్చుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలిస్తే సరిపోదు, దాన్ని 100కి 100 మనము ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. అనుభవిస్తేనే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బానిస బతుకు అని అనుకుంటే కనుక బానిసగానే మిగిలిపోతుంది. నేను ఒక మానవుడిని, నేను ఒక మాదిగోడిని, ఓకే, లేకపోతే నేను ఒక బ్రాహ్మణుని, నేను ఒక క్షత్రియుడిని, నేను ఒక వైశ్యుడిని అని అనుకుంటే అందులోనే మిగిలిపోతాను. నేను మనిషి, అందరూ మనిషి, అందరూ సమానం, నేను అందరితో సమానమే అని నువ్వు ఫీల్ అవ్వాలి, నువ్వు అనుకోవాలి. అనుకుంటే తప్పించి అందులో నుంచి బయటపడడానికి అడుగులు వేయాలి. మొట్టమొదటి అడుగు చాలా కష్టంగా ఉంది, తర్వాత వేసే అడుగులు సులువు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన వాళ్ళు కూడా చెప్పారు, కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే మైండ్ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెప్తూ ఉండాలి. ఒకసారి జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఇక మొత్తం నా జ్ఞానోదయం వచ్చిందంటే అవ్వదు. జ్ఞానోదయం అనేది ప్రతిరోజు చేసే ప్రక్రియ, ప్రతిరోజు నిర్వహిస్తున్నట్టు ప్రతిరోజు చేయాల్సిన ప్రక్రియ. దాన్ని వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.